హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి లాస్ట్ లాగ్కి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ లాగ్లో మా హనీ హల్దీ అయితే పెట్టాను కదా, ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. ఇంకా హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయాక మా పిన్ని అయితే స్టార్ట్ చేసిందండి ఇలా రాయటం. ఇంక నేను మా చెల్లి అయితే మా పిన్ని మొహం నిండా రాసేసాము. పాపం తర్వాత కడుక్కోలేక ఇదైపోయిందండి. ఎందుకంటే దాంట్లో నేను పసుపు చాలా కొంచెం వేసాను, ఎక్కువ శనగపిండి అయితే వేసాను. ఆ శనగపిండి అయితే ఎండిపోయేసరికి కొంచెం చాలా కష్టమైంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము ఇంట్లోకి వచ్చేసేసరికి మా వదిన అత్తయ్య గారు వీళ్ళైతే అమ్మ రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకుంది కదండి, దాంట్లోకి ఇవన్నీ ప్యాక్ చేపిస్తుంది. ఈ లోపు అయితే నేను హనీని ఫ్రెష్ చేసేసి ఇలాగైతే సింపుల్గా రెడీ చేశాను ఫస్ట్. ఇంక ఇది వీడియో అయితే మిస్ అయిపోయిందండి, దేవుడి దగ్గర పూజ చేసింది ఇదంతాను. ఇంకా అందుకనే పిక్స్ ఉంటే అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఫస్ట్ అయితే ఇలాగా బట్టలు అవి వేసుకుని వచ్చి నార్మల్గా దేవుడి దగ్గర ఫస్ట్ పూజ చేసింది. అమ్మ ఏంటంటే ఫస్ట్ హనీకి ఇచ్చే బట్టలు ముందు బాబా దగ్గర అయితే పెట్టమంది. ఇంకా బాబా దగ్గర అయితే పెట్టేసింది. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా కష్టపడ్డాము ఈ డెకరేషన్ చేయడానికి. ముందైతే చామంతి పూలు పెట్టాము. లాస్ట్ వీడియోస్లో అది చూసుంటే మీరు చామంతి పూలు అయితే ఐడియా ఉండే ఉంటుంది, అవి పెట్టాము. మళ్ళీ అవి బరువు అయిపోయి మళ్ళీ వెళ్ళి బంతి పూలు అయితే తెచ్చాడు అన్నయ్య. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే అందించేసాడు ఫస్ట్. ఇంకా డాడీ లేరు కదా, ఇంక అందుకనే మేనమామ అయినా అందివ్వచ్చు అని అయితే చెప్పారు. ఇంక అందుకనే అన్నయ్యని అందివ్వమని అయితే చెప్పాము. ఇంకా అన్నయ్య అయితే హనీకి బట్టలు అయితే పెట్టేస్తున్నాడు ఇక్కడ. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, చాలా అంటే చాలా కష్టపడి అంతవరకు అయితే పెట్టారు. ఇంకా పర్వాలేదు, చాలా నచ్చిందండి డిజైన్, అవన్నీ బాగా అనిపించినాయి నాకు. అది ఆర్టిఫిషియల్గా ఫ్లవర్స్ అలాగే ఆర్టిఫిషియల్గా వెనకాల కర్టిన్ లాంటివి కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. అవన్నీ నాకు మా అన్నయ్యకి ఇద్దరికి ఇష్టం లేదనమాట అలాగా, అందుకని ఇలా న్యాచురల్గా డెకర్ అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి హనీకి ఇచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి నాకు కన్నాకి మా వారికి కూడా బట్టలు అయితే తీసుకుందమ్మా. ఇంకా అవైతే అందిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఇంకా కన్నా అయితే అందించేదాకా కూడా ఆగట్లేదు, ఇంకా లాగేసుకుంటున్నాడు పట్టుకొని. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే అందిస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే మా నాన్న లేని లోటు ఎక్కడా తెలవలేదు నాకు, అంత చక్కగా జరిపించాడు మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నిజంగా మా డాడీ లేని లోటు అయితే నాకు మా హనీ హల్దీ బట్టలు వేసుకుని వెళ్ళేటప్పుడు అయితే ఒక్కసారిగా సడన్గా గుర్తొచ్చారండి మా డాడీ. ఎందుకంటే మా డాడీకి హనీ అంటే చాలా ఇష్టము. అప్పుడు గుర్తొచ్చారు. మళ్ళీ కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటే అందరూ డల్ అయిపోతారని ఆగాం, కానీ అందరికీ ఎక్కడికక్కడ గుర్తొస్తూనే ఉన్నారు. ఆ రోజైతే మా అన్నయ్య మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదన్నమాట. అందరి ముందు బాధపడితే బాగోదని అంచుకుని ఉన్నారు. ఇంకా ఫైనల్గా హనీ అయితే రెడీ అయిపోయి వచ్చేసిందండి. ఉట్టప్పుడు ఎలాగున్నా ఇలాంటి టైంలో లేని మనుషులు అయితే చాలా అంటే చాలా గుర్తొస్తారు. ఆ బాధ అయితే ఎంతమంది ఉన్నా తీర్చలేంది. మా డాడీ ఒకటి, మా తాత అంటే అమ్మమ్మ సైడ్ తాత అనమాట. మా తాతకు కూడా మా పిల్లలంటే అస్సలు ఎంత ఇష్టమో అండి. మా అనుష పిల్లలు చాలా తెలివైన వాళ్ళని ఎప్పుడూ మురిసిపోతూ ఉండేవాడు మా తాత. మా డాడీ కూడా అంతే, చంటిది అంటూనే ఉండేవాళ్ళు హనీ అంత పెద్దదైనా కూడా. ఇంకా ఇద్దరు బాగా గుర్తొచ్చేసారు. ఇద్దరిని చాలా అంటే చాలా మిస్ అయ్యాము. పర్లేదు, ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మాకు మా హనీకి ఎప్పుడు ఉంటాయని అయితే నేను అనుకుంటూ ఉంటానండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హనీని అయితే మా వదిన అయితే తీసుకురమ్మన్నాము. ఇంకా వదిన అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. ఇంకా ఒక పక్క పాపం మా అమ్మ వంటింట్లోకి వెళ్తుంది, ఒక పక్క హనీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు ఉండే చోట క్యాటరింగ్ ఇచ్చేయచ్చండి వంటలు అవి. కాకపోతే ఏంటంటే అంత టేస్టీగా ఉండవు, పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్న ఒక రీజన్తో అమ్మే చేస్తానన్నది వంటలు అవన్నీ. ఇంకా అమ్మ నేను ఇద్దరం చేసుకున్నామండి. అందుకే ఒక అడుగు వంటింట్లోకి వెళ్తుంది, ఒక అడుగు బయటకు వస్తుంది, ఇలా అయితే చేస్తుంది. ఇంకా అమ్మమ్మ కూడా హెల్ప్ చేసింది చాలా. ఇక్కడ నేను మా వారైతే బట్టలు మార్చుకుని వచ్చేసాము. ఇంకా బట్టలు మార్చుకొని వచ్చి ఇంకా ఫస్ట్ అయితే అక్షింతలు అయితే వేసేసాము. అమ్మ కన్నాకి మా వారికి అమ్మ పెట్టిన బట్టలే వేసుకున్నారని నాదేంటంటే బ్లౌజ్ రెడీగా లేదు. ఇంకా అందుకని నేను నార్మల్గా పట్టు చీర ఉంటే అదైతే కట్టేసుకున్నాను. మా తర్వాత ఇంకా అత్తయ్య మావయ్య కూడా అక్షింతలు అయితే వేశారండి. వీళ్ళు కూడా అంతకుముందే జర్నీ చేసి వచ్చారు. ఆంధ్ర ఇంపార్టెంట్గా పెళ్ళుండి వెళ్ళాల్సి వచ్చి ఇంకా టయర్డ్ అయిపోయి వచ్చారనమాట. ఇంకా తప్పక వచ్చారు వీళ్ళు కూడాను.
అందుకే ఫంక్షన్కి అక్కడక్కడ కనపడతారు. చాలా వరకు పడుకునే ఉన్నారండి అత్తయ్య అయితే. ఇంకా బాగోక ఏమో మరి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే కన్నా ఫంక్షన్ లాగే ఉందండి అది. వాడు అస్సలు లెగవమంటే లెగవట్లేదు ఉయ్యాల్లో నుంచి. వాడే కూర్చోవాలి, నేనే కూర్చోవాలి అక్క పక్కననైతే ఇంకా కూర్చొని లెగవట్లేదు. చాలా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట వాళ్ళ అక్క కన్నా ఎక్కువ వాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వదిన అయితే అక్షింతలు అయితే వేసేస్తున్నారు. ఇక్కడ మా వదిన కూడా అంతేనండి, ఎంతో రావాలనుకుని అయితే వచ్చారు. అంతకుముందే ఏంటంటే శ్రీశైలం అయితే వెళ్ళారు. కాలినడకన కొండ అయితే ఎక్కుతారు కదా, అలాగైతే ఎక్కి వెళ్ళి దర్శనం అది చేసుకొని ఇంకా ఆ రోజు బయలుదేరే రోజే ఈవినింగ్ దిగారు. మళ్ళీ నైట్కి అయితే బస్కి అయితే బయలుదేరిపోయారు మా వారు వీళ్ళతో పాటు. మా వదిన కూడా థ్యాంక్ యూ సో మచ్ వదిన, అంత ఓపిక్గా మా కోసం వచ్చినందుకు. మెయిన్గా ఎంతో రావాలనుకునే వచ్చారు. ఇంకా ఫైనల్గా బాబా దగ్గర అయితే ఇలా ఉంది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాం కదా, ఒక 5గురికి అయితే ఇప్పించమన్నారు ఇలాగా. ఇంకా అందుకనే అక్షింతలు వేసిన వాళ్ళ వరకు అయితే ఇచ్చేయమన్నాం హనీని. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాం ఏంటనేది నెక్స్ట్లో చూపిస్తానండి. దాని తర్వాత వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ అనమాట. కొంచెం చెప్పాలంటే మా డాడీ లేని లోటు మా బాబాయ్ రావటం వల్ల కూడా కొంచెం తగ్గిందనే చెప్పచ్చు. ఏమీ చేయనవసరం లేదండి, వచ్చి పెద్ద తరహాగా కూర్చొని ఉన్నా కూడా ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అవును ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అలాగే మా పిన్ని కూడా ఇప్పుడు మా హనీ వేసుకున్న బ్లౌజెస్ అలాగే హల్దీ డ్రెస్సు ఇవన్నీ మా పిన్నే స్టిచ్ అయితే చేసిందండి. అలాగే ఈ బొమ్మ అయితే చూసారు కదా, దీని ఫేస్ కట్టు మా హనీ ఫేస్ కట్టు సేమ్ ఒకేలాగా ఉంది. ఇది వచ్చేసి మా చెల్లి అయితే తీసుకొచ్చింది వచ్చేటప్పుడు, నాకు సర్ప్రైజ్గా తీసుకొచ్చి చూపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా పిన్ని అయితే అక్షింతలు అయితే వేసేస్తుంది. ఇక్కడ మా బాబాయ్ మా చిన్న తమ్ముడు ఇద్దరు మిస్ అయిపోయారండి. మా బాబాయ్కి అయితే మా పిల్లలంటే ఇంకా చాలా ఇష్టము. ఇంకా ఏంటంటే ఎంతో మిస్ అయిపోయారండి ఫంక్షన్ అయితే. ఎంతో రావాలని అనుకున్నా అప్పుడప్పుడు హెల్త్ అయితే సహకరించదు కదా, అలాగైతే హెల్త్ సహకరించలేదు. మా తమ్ముడికి వచ్చేసి లీవ్ అయితే దొరకలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా హనీని ఇంత చక్కగా రెడీ చేసిన మా చెల్లెలు అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అక్షింతలు అయితే వేసేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ పాపం అప్పుడైతే మార్చుకొచ్చిందండి చీర. ఇంకా చీర మార్చుకొచ్చి ఇంకా అక్షింతలు అయితే వేస్తుంది. ఇంకా మా అమ్మ గురించి అసలు చెప్పనవసరం లేదు. నా పిల్లల కోసం అయితే తనకు ఓపిక ఉన్నా లేకపోయినా అసలు ఎంత బాగా చేయాలనుకుంటుందో అండి. ఇప్పుడు జనరల్గా హాలిడేస్కి వెళ్ళినా కూడా పిల్లలకు ఓపిక ఉన్నా లేకపోయినా ఎంతో బాగా చూసుకుంటుంది, అలాగే చేసి పెడుతుంది కూడా. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అనమాట. ఇంకా అమ్మమ్మ కూడా అక్షింతలు అయితే వేసేస్తుంది. ఇక్కడైతే అమ్మమ్మ ఫేస్ అయితే అస్సలు ఏం బాగోలేదు, ఎందుకంటే అమ్మమ్మ కూడా తాత మా నాన్న బాగా గుర్తొచ్చారు ఆ రోజల్లా. కొంచెం డల్గానే అనిపించింది, పెద్దవాళ్ళకి మరీ అనిపిస్తూనే ఉంటుంది కదండి, అలాగనమాట. ఇంకా అక్షింతలు వేసి వెళ్ళిపోతుంటే ఇంక ఫోటో తీయడానికి అయితే కూర్చోమన్నాము. ఇక్కడ అప్పుడే మార్చుకుని వచ్చారండి వాళ్ళు పాపం డ్రెస్సు, అప్పుడు దాకా వంటింట్లోనే సరిపోయారు. ఇక్కడైతే హనీకి మళ్ళీ శారీ కట్టుకుని తీసుకొచ్చారు. ఇంక శారీ కట్టుకురాగానే మా వదిన అయితే వచ్చి చలిముడి అయితే ఫస్ట్ నోట్లో పెడుతున్నారు. ఫస్ట్ అయితే చలిముడి అయితే పెట్టాలంట అలాగా. ఇంక చలిముడి అయితే పెడుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో మీరు గమనిస్తూ ఉంటే ఇంకా డెకరేషన్ అయితే మెల్లిగా ఊడిపోతుందండి. ఇంకా నేను అన్నాను మా అన్నయ్య పెట్టడానికి వెళ్ళాడు, వదిలే ఇంక వదిలేసాయి అని చెప్పేసి అయితే అన్నాను. పర్లేదు ఉన్నంత వరకు బాగానే ఉంది అది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను కూడా శారీ మార్చుకుని వచ్చి అక్షింతలు అయితే వేసేసాను. ఇక్కడైతే ఇంకా మా పిన్ని మా అమ్మ అయితే కొన్ని పిక్స్ అయితే దిగారు. అయినంత వరకు వీడియోస్ అయితే పెట్టానండి. ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని చాలా వరకు పిక్స్ అయితే పెడుతున్నాను, చూసేయండి.
పిన్ని అయితే అందరికీ బొట్టు గంధం పువ్వులు అయితే పెట్టేస్తుందండి. మా హనీ వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ ఇదిగో ఈ పిన్ని అయితే స్టిచ్ చేసిందండి. పిన్నికి అయితే బెంగళూరులో బోటిక్ అయితే ఉందండి. ఇంకా అమ్మ అయితే 2 months బ్యాక్ వెళ్ళి మెటీరియల్ అంతా తీసుకుని ఇంకా వర్క్కి డిజైన్స్కి అవన్నీ ఇచ్చెళ్తే ఇంకా పిన్ అయితే అన్ని స్టిచ్ అయితే చేయించింది. చాలా బాగున్నాయి బట్టలు. హనీ బట్టలు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. అలాగే మా తమ్ముడు అనమాట, మా బాబాయ్ గారు అబ్బాయి కూడా మిస్ అయిపోయాడు ఆ రోజు రావటము. ఇంకేదో పని ఉండి అయితే రాలేకపోయాడంట. పాపం ఆ రోజే వాడిది బర్త్డే కూడాను. ఇంకా బర్త్డేకి ఇక్కడ ఉండిపోయారు పిన్ని వాళ్ళు, వాడేమో అక్కడ ఉన్నాడు. ఇంకా అందుకని నైట్కి అయితే వెళ్ళిపోయారండి పిన్ని వాళ్ళు. ఇక్కడైతే మా చెల్లి కూడా అయితే చాలా బాగా హెల్ప్ చేసిందండి హనీని రెడీ చేయడానికంటే. పాపం వీళ్ళైతే ఈవినింగ్ వచ్చారు 6 o'clockకి. నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి వెళ్ళారండి. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా చేస్తూనే ఉన్నారు. డెకరేషన్ కాడి నుంచి హనీని రెడీ చేసి మళ్ళీ హనీని రెడీ అయ్యాక ఎక్కడెక్కడ తీయటానికి కూడా వాళ్ళే హెల్ప్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి తీసుకున్నామండి. ఇవి ఎందుకంటే ఫ్రిడ్జ్లో అది ఏమన్నా పిండ్లు అవి వేసుకుని పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఏమన్నా క్యాటరింగ్ అప్పుడు ఏదన్నా కర్రీస్ అవి తీసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది, బాగుంటుందని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. డిష్ గిన్నెలాగా అయితే ఉన్నాయండి. నాకైతే నచ్చిన సైజు కూడా పెద్దగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 300 అలా పడిందండి రేటు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చేసి బూందీ, అలాగే నానబెట్టిన శనగలు అయితే ఇస్తారు కదండి అవి, ఇంకా చలివిడి, సాదా లడ్డు, బనానా, ఇంకా పసుపు, కుంకుమ, చాక్లెట్స్ ఇవైతే ఇచ్చారండి తాంబూలం. ఇలా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మా హనీ ఫంక్షన్కి మేము చేసిన వంటలు అయితే చూసేయండి. ఇదైతే పాల ముంజులు, ఈ ట్రెడిషనల్ అనమాట. పెళ్లి కూతురు చేసిన, ఓణీలు చేసిన, మెచ్యూర్ అయినా కంపల్సరీ చేస్తారు మాకు పాల ముంజులు, అలాగే జిలేబీ స్వీట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాట్కి వచ్చేసి బయట నుంచి అయితే సమోసాలు తెప్పించాడండి అన్నయ్య. ఇక్కడ తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేశాను నేను. ఇంకా అమ్మ వచ్చేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. పులావ్ అయితే చేసామండి, వెజ్ పులావే. ఇక్కడ తిననాళ్ళకి కూడా, నాన్ వెజ్ తిననాళ్ళకి వెజ్ కూడా చేసాము. వెజ్కి వచ్చేసి పన్నీర్ కూర చేసాము పలావ్లోకి అని చెప్పేసి. నార్మల్ రైస్లోకి వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, ఇది వచ్చేసి పన్నీర్ అండి. నార్మల్గా తిననాళ్ళకి వచ్చేసి పన్నీరు, చిక్కుడుకాయ కర్రీ, అలాగే పప్పు, అలాగే కామన్గా రసం అయితే పెట్టాము. ఇన్ని ఐటమ్స్ చేసి బ్రేక్ఫాస్ట్ అయ్యాక కర్బూజా జ్యూస్ చేశాను, అలాగే సలాడ్ కూడా, ఫ్రూట్ సలాడ్ కూడా చేశాను కస్టర్డ్తో. ఇంకా ఐస్ క్రీమ్ బదులు ఫ్రూట్ కస్టర్డ్ అయితే పెట్టాము. ఇంకా అవన్నీ వీడియో తీయలేకపోయాను హడావుడైపోయి. ఇంకా అవన్నీ వచ్చేసి మా మెమొరీ కోసం తీసుకున్న పిక్స్ అనమాట. ఇవన్నీ చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మా హనీ హాఫ్ సారీ ఫంక్షను, ఇంకా అక్కడక్కడ వీడియో తీయగలిగాను, అదంతా షేర్ చేసుకున్నాను మీతో. ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ప్లీజ్ అండి, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంత కష్టపడి వీడియో తీయటం, మళ్ళీ పెట్టడం, ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నాను కదా. లైక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల నాకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా అందుకని అడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిక్స్ అవన్నీ దిగాక లాస్ట్లో వచ్చేసి మంగళహారతి అయితే చేయాలి కదండి పిల్లకి. ఇంకా అందుకనే మా వదిన అలాగే మా పిన్ని అయితే హారతి అయితే ఇస్తున్నారు. అప్పటికే అందరికీ టైర్డ్ అయితే అయిపోయాము. ఒక పక్క వచ్చేసి లంచ్ కోసం అయితే అందరూ వస్తూ ఉన్నారు. ఇంకా మైసూర్లో ఉండేవాళ్ళు అందరూ వచ్చారండి. ఇంకా జెంట్స్ అందరూ వచ్చారు కొంతమంది. ఇంకా వాళ్ళది వీడియోస్ కానీ, ఇంకా వాళ్ళు భోజనం చేసింది అదంతా నేనేం తీయలేదు. ఎందుకంటే కొంచెం వాళ్ళకి కొంచెం షైగా ఫీల్ అవుతారు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నారు. మాకు అనుకున్నట్టు చెప్పాలంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా అయితే జరిగిందండి ఫంక్షన్. ఇంకా నాకు మా వారికి అయితే చాలా సాటిస్ఫైడ్గా అయితే అనిపించింది హనీ ఫంక్షను. నార్మల్గా అయితే మా వారు ఇలా కూడా వద్దులే, నేను పిల్లలు అయితే వచ్చేస్తాము, ఇంకా మేమైతే ఇచ్చేసుకుందాంలే సింపుల్గా అన్నారు. కాకపోతే ఇంకా మా అమ్మకైతే ఒప్పలేదనమాట. ఇంకా అందుకనే ఇంకా కొంతమందిని అయితే పిలుచుకొని ఇలాగైతే చేసుకుందండి. ఇంకా కొంచెం పిలిచిన వాళ్ళల్లో కూడా కొంతమంది మిస్ అయ్యారు, కానీ ఏం పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ బిజీ ఉంటుంది, అలాగే హెల్త్ కూడా అందరికీ సహకరించాలి కదా రావాలంటే. ఇంకా అందుకనే ఏమనుకోలేదు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అయితే మిస్ అయ్యారు. ఇందాక చెప్పాను కదా మా బాబాయ్ వాళ్ళు కూడా రాలేకపోయారని చెప్పేసి. ఇంకా సడన్గా హెల్త్ అది అప్సెట్ అవుతే ఏం చేయలేరు కదండి. ఇంకా అందుకనే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నారు.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి హనీ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసింది. ఇంకా కన్నాకైతే ఈ బొమ్మ మీదే ఉందండి. మా చెల్లి తెచ్చిన దగ్గర నుంచి దీనికి ఎప్పుడెప్పుడు చాక్లెట్లు తీసేసుకుందామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అయితే ఉన్నాడు వాడు. ఉంచరా బాగుంది అని చెప్తే అస్సలు వినట్లేదండి వాడైతేని. ఇంకొక పక్క అందరూ వచ్చిన వాళ్ళందరూ లంచ్ అయితే చేస్తున్నారు. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.